క్లైమేట్ రిస్క్ ఇండెక్స్ 2026 రిలీజ్ అయింది. జర్మన్ వాచ్ అనే సంస్థ ఏదైతే జర్మనీలో ఉన్న బాన్ బేస్డ్ ఎన్విరాన్మెంటల్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఉందో ఈ జర్మన్ వాచ్ సంస్థ రిలీజ్ చేస్తారన్నమాట. ముఖ్యంగా COP30 ఏదైతే బ్రెజిల్లో బెలెంలో జరుగుతుందో ఆ సందర్భంగా దీన్ని రిలీజ్ చేశారనమాట. మొత్తం 1995 నుంచి 2024 వరకు 30 ఏళ్ల సమయంలో ఈ క్లైమేట్ రిస్క్ ఇండెక్స్ ఏ దేశాలైతే క్లైమేట్ రిస్క్ ఎక్కువ ఫేస్ చేశాయో దాన్ని ఆర్డర్ చేస్తూ ఇచ్చారనమాట. ముఖ్యంగా ఫ్లడ్స్ కావచ్చు, స్టార్మ్స్ కావచ్చు, హీట్ వేవ్స్ కావచ్చు, ఏ దేశాలైతే ఎక్కువగా క్లైమేట్ రిస్క్ ఫేస్ చేశాయో ఆ దేశాల పరంగా ఈ క్లైమేట్ రిస్క్ ఇండెక్స్ ఇచ్చారనమాట. మొత్తం ప్రపంచవ్యాప్తంగా క్లైమేట్ రిస్క్ వల్ల దాదాపు 8,32,000 మంది చనిపోయారంట ఈ 30 సంవత్సరాల్లో. ఈ ఫెటాలిటీస్, ఫ్లడ్స్ కావచ్చు, ఇలాంటి వాటి వల్ల. అదేవిధంగా దాదాపు 5.7 బిలియన్ పీపుల్ ఎఫెక్ట్ అయ్యారంట ఈ క్లైమేట్ రిస్క్ వల్ల. అండ్ ఎకనమిక్ పర్స్పెక్టివ్లో అంటే ఆర్థిక పరంగా ఈ క్లైమేట్ రిస్క్ వల్ల దాదాపు $4.5 ట్రిలియన్ నష్టం జరిగిందంట. దాంతోపాటు వెదర్ ఎక్స్ట్రీమిటీస్ కూడా విపరీతంగా రిపోర్ట్ అయ్యాయంట. ప్రపంచవ్యాప్తంగా మనం చూసుకుంటే కనుక క్లైమేట్ రిస్క్ ఇండెక్స్లో చాలా వర్స్ట్ రిస్క్ అంటే టాప్లో ఉన్నది, ఎక్కువ రిస్క్ ఫేస్ చేస్తుంది డొమినికా అనమాట. డొమినికా అనే దేశం సెవియర్ హరికేన్ ఇంపాక్ట్ అనేది అక్కడ చాలా ఎక్కువ ఉందంట. తర్వాత ఈ క్లైమేట్ రిస్క్ వల్ల రెండో స్థానంలో మయన్మార్ అనే దేశం, ముఖ్యంగా సైక్లోన్స్, ఫ్లడ్స్, హీట్ వేవ్స్, మయన్మార్ ఎక్కువ ఎఫెక్ట్ అయిందంట. తర్వాత హోండురస్ దేశం, ట్రాపికల్ స్టార్మ్స్, ఫ్లడ్స్ అన్ని కూడా హోండురస్లో వచ్చినాయంట. తర్వాత మనం చూస్తే కనుక మోస్ట్ ఎఫెక్టెడ్ నేషన్స్ క్లైమేట్ రిస్క్లో ఇండియా 9వ స్థానంలో ఉంది. అంటే ఇండియాలో కూడా చాలా అంటే క్లైమేట్ రిస్క్స్ అనేవి మనం ఎక్కువ ఫేస్ చేస్తామని చెప్పొచ్చు.